ఈ రోజు మనం బ్రెయిన్ స్ట్రోక్ ఆర్ పెరాలసిస్ గురించి మాట్లాడుకుందాం. నమస్తే అండి, నేను డాక్టర్ రాధాగోపాల్, ఎండి జనరల్ ఫిజిషియన్, డయాబెటాలజిస్ట్ అండ్ కన్సల్టెంట్ ఫిజిషియన్, మిత్ర హాస్పిటల్స్, విజయవాడ. బ్రెయిన్ స్ట్రోక్ అంటే మన శరీరంలో రక్తనాళాల్లో పూడికలు రావడం లేదా రక్తనాళాలు చిట్లిపోవడం వల్ల వచ్చే వ్యాధిని బ్రెయిన్ స్ట్రోక్ ఆర్ పెరాలసిస్ అంటారు. ఈ బ్రెయిన్ స్ట్రోక్ కి మెయిన్ గా గల కారణాలు వచ్చేసి అధిక మధుమేహం, అధిక రక్తపోటు, స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ తాగేవాళ్ళు, మరియు అధిక కొలెస్ట్రాల్ లెవెల్స్ ఉన్నవాళ్ళు అండ్ వయసు రీత్యా కూడా ఈ బ్రెయిన్ స్ట్రోక్ సమస్య రావచ్చు. ఈ బ్రెయిన్ స్ట్రోక్ కి గల లక్షణాలు వచ్చేసి సడన్ గా చెయ్యి కాలు బలహీన పడిపోవడం, మూతి వంకరగా రావడం, మాట్లాడలేకపోవడం, నడుస్తున్నప్పుడు తూలు రావడం, తీవ్రమైన తలనొప్పి రావడం లేదా ఫిట్స్ రావడం వంటి లక్షణాలు ఉండవచ్చు. ఇలాంటి లక్షణాలు ఉన్నవాళ్ళు బ్రెయిన్ సిటీ స్కాన్ ఆర్ ఎంఆర్ఐ స్కాన్ ద్వారా బ్రెయిన్ స్ట్రోక్ ఉందో లేదో నిర్ధారించుకోవచ్చు. ముఖ్యంగా ఈ బ్రెయిన్ స్ట్రోక్ ఎలా నివారించుకోవచ్చు అంటే మధుమేహం మరియు హైపర్ టెన్షన్ నియంత్రణలో పెట్టుకోవడం, స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ మానేయడం, గుండెకి సంబంధించిన సమస్యలు ఉన్నవాళ్ళు తమ పరిస్థితిని పరీక్షించుకుని కంట్రోల్లో ఉంచుకోవడం ద్వారా ఈ బ్రెయిన్ స్ట్రోక్ రాకుండా నివారించుకోవచ్చు.